నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. తిరుపతిలో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు చూసిన తర్వాత కొంతమంది భక్తులు ఏమని భావిస్తున్నారంటే స్వామివారికి ఆగ్రహం వచ్చింది, అందుకే ఇటువంటి ఇన్సిడెంట్లు దుర్ఘటనలు జరుగుతున్నాయి అని భావిస్తున్నారు, చెప్తున్నారు. అందుకు కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి లడ్డు వ్యవహారము దీనికి కారణం అంటున్నారు. ఎందుకంటే తిరుపతి లడ్డూలో జంతువుల యొక్క కొవ్వుతో తయారు చేసినటువంటి నేతితో తయారు చేసి స్వామివారికి ప్రసాదంగా నైవేద్యం పెట్టారు. ఆ నైవేద్యాన్ని ప్రజలందరికీ ప్రసాదంగా అమ్ముతున్నారు. అదే సందర్భంలో అదే లడ్డూలతో తయారు చేసినటువంటి ఆ కల్తీ నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూలను తీసుకెళ్ళి అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి 1,00,000 లడ్డూలు కూడా ఇచ్చారని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా కామెంట్ చేశారు. ఈ కల్తీ జరిగిందని ప్రచారం చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలను అయోధ్య రాముడికి నైవేద్యంగా పంపించారని, ప్రసాదంగా పంపించారని చెప్పింది డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడు ఏమైపోయింది, స్వామివారిని అపవిత్రం చేసినట్టయింది, అయోధ్యలో రాముడిని అపవిత్రం చేసినట్టయింది. అందువల్ల స్వామివారి ఆగ్రహం వచ్చింది. దానికి కారణమే ఈ తిరుపతిలో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలకు కారణమని భక్తుల కొంతమంది విశ్వాసము, నమ్మకం. ఎందుకంటే అలా చేయొచ్చా చేయకూడదంటే నిజంగా చేయకూడదు. ఒకవేళ పొరపాటునో గ్రహపాటునో ఎవరైనా వ్యాపార దృక్పథంతో లాభాలు ఆర్జించాలనే ధ్యేయంతో కల్తీని నెయ్యిని తయారు చేసి స్వామివారికి తక్కువ రేటుకి సప్లై చేసినట్లయితే, కల్తీ జరిగిందని తెలుసుకున్నట్లయితే ఏ ప్రభుత్వమైనా సరే, అది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినా సరే, ఏ ప్రభుత్వంలో జరిగినా సరే దానిని బహిర్గతం చేయకూడదు. అందుకు బాధ్యులైన వారిని శిక్షించాలి. కల్తీ నెయ్యి సప్లై చేస్తున్నటువంటి కంపెనీ మీద యాక్షన్ తీసుకోవాలి. అందుకు బాధ్యులైనటువంటి అధికారుల మీద యాక్సెప్ట్ చేసి ఆ కల్తీ నెయ్యిని టెస్టింగ్ చేయకుండా లడ్డూలు తయారీకి ఉపయోగించినటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి. అంతేగాని అది జరిగిందో లేదో తెలియదు, కానీ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది, స్వామివారికి నైవేద్యం చేసాం, అపవిత్రం అయిపోయిందంటే భక్తుల యొక్క మనోభావాలు ఎంత బాధపడ్డాయో ఒక్కసారి ఆలోచించాలి. దీనికి అంతటికే కారణము ఈ తిరుపతిలో జరుగుతున్నటువంటి దుర్ఘటనలకు కారణమని భక్తులు భావిస్తున్నారు ఇప్పుడు. అందుకని ఇప్పుడు ఏమైంది, అక్కడ ఎప్పుడూ జరగలేదు, తిరుమల చరిత్రలో ఎప్పుడు తొక్కిసలాట జరిగినటువంటి సందర్భం లేదు. అటువంటి తిరుమల క్షేత్రంలో తొక్కిసలాట జరిగి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి 6 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. దీనికి అంతటికీ ప్రభుత్వం అప్రతిష్టే కదా. అంటే ఏ ప్రభుత్వం అయితే స్వామివారి కల్తీ జరిగిందని స్వామివారిని అప్రతిష్ట చేశారో, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేయాలనుకున్నారు, కానీ అది ఏమైంది, స్వామివారికి అప్రతిష్ట అయింది. అందువల్ల ఇప్పుడు ఎవరు అప్రతిష్ట పొందారు, ఎవరైతే కల్తీ నెయ్యి జరిగిందని ప్రచారం చేశారో, జరిగి ఉండొచ్చు, జరగకపోవచ్చు, అది వేరే విషయం, మనకు తెలియదు. కాబట్టి అప్రతిష్ట చేసి వచ్చారు. ఆ ప్రభుత్వానికి ఇప్పుడు కలంకితం అయిపోయింది. ఆ ప్రభుత్వానికి ఇప్పుడు అప్రతిష్ట వచ్చింది. ఆ కల్తీ లడ్డు జరిగిందని ఎవరైతే సనాతన ధర్మ దీక్ష చేశారో, పరిరక్షణ దీక్ష చేశారో, ఆయనే స్వయంగా స్వామివారి సన్నిధిలో క్షమాపణ చెప్పాల్సి వచ్చింది సమస్త భక్తులకు. అది స్వామివారి యొక్క మహిమ. స్వామివారి యొక్క మహిమ ఎలా ఉంటుంది, అపవిత్ర జరిగింది, కల్తీ నెయ్యి వల్ల అపవిత్ర జరిగింది, అందువల్ల నేను సనాతన ధర్మ పరిరక్షణ దీక్ష ఏంటది, ఏమంటారు దాన్ని, ఇంకోటి ఏదో పదం ఉందండి, అపవిత్రం జరిగింది కాబట్టి దాన్ని పవిత్రతం చేయడానికి దీక్ష చేశామని చెప్పారు. ఆ పదం గుర్తు రావట్లేదు. అటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్వామివారి సన్నిధిలో సమస్త భక్తులకు క్షమాపణ చెప్పారు. ఆయనే కాదు, అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు అందరూ సమస్తము క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అది స్వామివారి మహిమ.
అంచేత స్వామివారితో ఎప్పుడూ కూడా ఆటలాడుకోవద్దు. మీ రాజకీయాలు మీరు ప్రత్యర్థులను విమర్శించుకోండి, ఎటువంటి ఆరోపణలైనా చేసుకోవచ్చు. వాక్ స్వాతంత్రం, ఇది భారతదేశము ప్రజాస్వామ్య దేశం కాబట్టి వాక్ స్వాతంత్రం ఉంది. మీరు ఎటువంటి రాజకీయాల్లో ఎటువంటి ఆరోపణలైనా చేయవచ్చు, దాన్ని ఎవరు కాదనరు. దానికి కూడా కొంత పరిధి ఉంటుంది. ఆ పరిధిని మాత్రం దాటి ఎవరు చేయకూడదు. మంచి వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేయకూడదు. అలాగే మళ్ళీ అక్కడ యాక్సిడెంట్ జరగటం, బస్సుకి యాక్సిడెంట్ జరిగింది. తర్వాత లడ్డూ విక్రయ కేంద్రంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మరీ ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజున ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారు. అటువంటిది ఏమైంది, 70,000 మంది టోకెన్లు కొనుక్కుంటే 60,000 మంది భక్తులు మాత్రమే స్వామివారి దర్శనానికి వచ్చారంట. తర్వాత ఏమైంది, ఉత్తర ద్వార దర్శనానికి రోజు భక్తుల సంఖ్య తగ్గిపోయింది. ఎప్పుడైనా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతుందా? దీనికి అంతటికే కారణం ఎవరు? ఏ ప్రభుత్వం కారణమవుతుంది? అక్కడ టీటీడీ బోర్డు కారణమవుతుంది. భక్తులకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేకపోతుందనే అపవాదు ప్రభుత్వానికి రావటం, భక్తులు నమ్మకాన్ని కోల్పోయారు. ప్రభుత్వం మీద, టీటీడీ బోర్డు వ్యవస్థ మీద నమ్మకాన్ని కోల్పోయారు. ఒకవేళ లక్షలాది మంది కనుక స్వామివారి భక్తులు దర్శనానికి వస్తే సరైన ఏర్పాట్లు చేయరేమో అన్న భయం కలగటం వల్ల ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి 10 రోజులు స్వామివారి భక్తులు తగ్గడానికి కారణమై ఉంటుంది. అందుచేత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా విశేష రాజకీయ అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆవేశంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో నష్టం కలగాలి, ఆయనని డ్యామేజ్ చేయాలనే ఆత్రుతతో స్వామివారిని రాజకీయాల్లోకి తీసుకురాకండి. ఎప్పుడు స్వామివారిని రాజకీయాల్లోకి తీసుకురావడం అలవాటు అయిపోయింది. ఎప్పటి నుంచి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి. ఎందుకంటే ఆయన అన్యమతస్థుడు కాబట్టి. దాన్ని రాజకీయం చేయడం కోసం స్వామివారిని రాజకీయాల్లోకి తీసుకురాకండి. తీసుకొస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. రాబోయే రోజుల్లో స్వామివారికి నిజంగా ఆగ్రహం వస్తే, భక్తులు అనుకున్నట్టు స్వామివారికి ఆగ్రహం వస్తే ఎవరైనా ఈ భూమి మీద నిలబడగలుగుతారా? ఆయన కలియుగ వైకుంఠ శ్రీ మహావిష్ణువు అయిన కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం, హిందువులందరికీ ప్రత్యక్ష దైవం. అది సాక్షాత్తు వైకుంఠం. అది స్వామివారు ఉన్నటువంటి క్షేత్రము వైకుంఠము. అటువంటి వైకుంఠాన్ని, పరమ పవిత్రమైన ఆ క్షేత్రాన్ని అపవిత్రం చేయడానికి రాజకీయాలకు వాడుకోవద్దు ఎవరు కూడా. దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. స్వామివారి ప్రతిష్టను కాపాడటానికి భక్తులతో సహా ప్రభుత్వము, టీటీడీ బోర్డు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కాపాడవలసిన బాధ్యత ఉంది. ఒక ఉద్యోగి బంగారాన్ని కొట్టేస్తున్నాడు, బంగారు బిస్కెట్లు కొట్టేస్తున్నారు పరకాల్లో. అటువంటి జరగకుండా చూడండి. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులంతా అది దోచుకుంటున్నారనే భావం కనుక వస్తే స్వామివారికి సమర్పించే కానుకలు కూడా తగ్గిపోతాయి. స్వామివారి ప్రతిష్టను పెంచేటువంటి కార్యక్రమాలను ఈ ప్రభుత్వం చేస్తుందని భావిస్తూ మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.